హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ ట్రిక్స్. సో గైస్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి వన్ ఎక్స్పెక్ట్ అప్లికేషన్ 2025లో మనకి ఐపీఎల్ అయితే రాబోతుంది. సో 2025లో వన్ ఎక్స్పెక్ట్ అప్లికేషన్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే చూద్దాం. సో ఎందుకంటే వన్ ఎక్స్పెక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ అప్లికేషన్ అనమాట. మనకి విత్ డ్రావల్స్ కానీ డిపాజిట్స్ కానీ ఫాస్ట్ ఉంటాయి అండ్ యాక్యురేట్గా అయితే ఉంటాయి. సో దీని మీద మనకి చాలా నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఈ అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాం. సో జెన్యున్గా పేమెంట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మనం ఫర్దర్గా వీడియోస్లో మనకి విత్ డ్రావల్స్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా డిపాజిట్ ప్రాబ్లమ్స్ అని మనకి రాకుండా ఉండాలని ఏం చేయాలి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు అయితే మీకు చెక్ చేసుకోండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసరికి అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో గైస్, ఫస్ట్ మనకి ఈ అప్లికేషన్ ఒక లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది అండ్ అలాగే మ్యాక్సిమం ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది నేను ఇందులో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు లింక్ ఓపెన్ చేయగలనే టెలిగ్రామ్లో అయినా సరే, కామెంట్ సెక్షన్లో అయినా సరే, సో లింక్ ఓపెన్ చేయగలనే మనకి ఇక్కడ ఎలా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకైతే వెళ్ళండి. సో మీకు గూగుల్ క్రోమ్లో ఈ విధంగా అయితే లింక్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ అని అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇది మనకి డౌన్లోడ్ పేజ్కి అయితే తీసుకుని అయితే వెళ్తుంది. సో జస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. జస్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్ అయితే అవుతుందన్నమాట. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి లాగిన్ అయితే ఉంటుంది అండ్ అలాగే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సో మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఏమేమి కావాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు మీ మొబైల్ నెంబర్ అయితే కావాలి అండ్ అలాగే మీకు ఆధార్ కార్డ్ అయితే కావాలి అండ్ అలాగే మీకు మెయిల్ ఉంటే మెయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ మూడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు తర్వాత ఫర్దర్గా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలన్నా సరే, సో మీ అకౌంట్ రీయాక్టివేట్ చేసుకోవాలన్నా సరే మీకు ఇవైతే యూజ్ అయితే అవుతాయి. సో ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అలాగే మీ అడ్రస్ ప్రూఫ్, మీ ఆధార్ అయితే ఆధార్ కావచ్చు, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ కావచ్చు. సో ఏదన్నా పర్వాలేదు. అండ్ అలాగే మీకు మెయిల్ అడ్రస్ కూడా కావాలన్నమాట, ఎందుకంటే మీరు పాస్వర్డ్ అయినా మర్చిపోతే మళ్ళీ మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇన్ వన్ క్లిక్ అని అయితే ఉంటుంది, బై ఫోన్ ఉంటుంది, బై ఈమెయిల్, వయా సోషల్ మీడియా అయితే ఉంటుంది. సో మీరు ఇందులో ప్రిఫర్ చేసేది ఏంటంటే బై ఫోన్ కానీ, బై మెయిల్ కానీ, ఈమెయిల్ ద్వారా కానీ మీరు ఈ రెండింటి ద్వారా మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. ఎందుకంటే మీకు వన్ క్లిక్ ద్వారా చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా ఓపెన్ అయితే అయిపోతుంది. బట్ మీకు తర్వాత మీరు పాస్వర్డ్ అయినా మర్చిపోయినా సరే, మీరు ఫోన్ నెంబర్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీకు రీసెట్ చేసుకోవడానికి అయితే ఉండదు. తర్వాత మనమే ఇబ్బంది అయితే పడాల్సి అయితే వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు బై ఫోన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఫోన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీరు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇది ఐఎన్ఆర్లోనే ఉంచుకోండి, దీన్ని ఏం చేంజ్ చేయనక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోమో కోడ్, నేను ప్రోమో కోడ్ అయితే మీకు అయితే ఇస్తాను. సో ఈ ప్రోమో కోడ్ అయితే మీరు యూస్ చేసుకోండి. యూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్, సో దీని మీద టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో అక్కడ మీరు ఈ ప్రోమో కోడ్ అయితే యూస్ చేసుకోండి. సూపర్ తేజ్ అనే ప్రోమో కోడ్ యూస్ చేసుకోవడం ద్వారా మీకు బోనస్ అయితే వస్తుందన్నమాట. సో బోనస్ అనేది ఏ విధంగా యూస్ చేసుకోవాలి నేను మీకు తర్వాత వీడియోలో అయితే చెప్తాను. సో మీరు ప్రోమో కోడ్ యూస్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే వాయిస్ ఎస్ఎంఎస్ కానీ అండ్ అలాగే సెండ్ కోడ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా సెండ్ కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. సో సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. సో మీకు ఓటీపీ అనేది ఇక్కడైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మీ ఓటీపీని ఎంటర్ అయితే చేయండి. సో మీ ఓటీపీని ఎంటర్ చేసి మీరు కింద యాక్టివేట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. సో యాక్టివేట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో యూజర్ నేమ్ అయితే వస్తుంది, దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే పాస్వర్డ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కాపీ మీద క్లిక్ చేస్తే యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే మీకు కాపీ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వచ్చేసింది కదా. సో దీని అయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. ఎందుకంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయలేదనుకోండి, తర్వాత మీరు విత్డ్రా చేస్తున్నప్పుడు మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అప్పుడైతే మీరు ఇబ్బంది అయితే పడతారు. సో మీరు అప్లికేషన్ అనేది మీకు ఇలా ఓపెన్ అయితే అయిపోతుంది. సో మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే పైన మనకి అమౌంట్ అయితే ఏం చూపించడం లేదు. సో ఇది మనకి అమౌంట్ ఎంత ఉంది ఇక్కడైతే మనకు చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి డౌన్లో రైట్ కార్నర్లో మెనూ అయితే కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐడి అయితే చూపిస్తుంది అనమాట. ఇది మన
అప్లికేషన్ ప్లేయర్ అయితే ఐడి అనమాట. ఇది మన ఐడి అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరైతే దీని అయితే క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి అంటే ఎంటర్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఇది మన పర్సనల్ ప్రొఫైల్ అనమాట. సో మీరు ఇక్కడ కావాలంటే ఈమెయిల్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఈమెయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. సో దాన్ని ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు మెయిల్ ఐడి యాడ్ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ డేట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంటర్ డీటెయిల్స్ ఉందిగా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సర్నేమ్, సో మీ ఇంటి పేరు అయితే ఇచ్చేసేయండి, తర్వాత మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇదైతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ యాజ్ పర్ ఆధార్ కార్డ్ సో ఏ విధంగా అయితే ఉందో సో అలా మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసుకోండి. తర్వాత మీకు ఫ్యూచర్లో ఏమి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. తర్వాత రీజియన్. సో రీజియన్లో మనం ఆంధ్రప్రదేశ్ అయితే మనం సెట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు రీజియన్ మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో తర్వాత మీరు సిటీ అనమాట. సో మీకు దగ్గరలో ఉన్న సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అన్నీ చూపించకపోవచ్చు. సో కొన్ని చూపిస్తాయి. సో అవైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. పర్లేదు, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. నెక్స్ట్ అడ్రస్ అయితే మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో సో ఆ విధంగా మీరు అడ్రస్ అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్. సో డాక్యుమెంట్ టైప్ వచ్చేసరికి మనకు చాలా రకాల డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. సో ఐడి డాక్యుమెంట్ అయితే ఉంటుంది, ఫారెన్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సో ఐడి కార్డ్ ఇలా అయితే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఐడి డాక్యుమెంట్, సో ఐడి డాక్యుమెంట్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సిరీస్ అయితే అడుగుతుంది అనమాట. సో సిరీస్ అయితే అవసరం లేదు. జస్ట్ మీరు డాక్యుమెంట్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ ఇష్యూ. సో డేట్ ఆఫ్ ఇష్యూ అంటే మీకు ఆధార్ కార్డ్ ఎప్పుడు వచ్చిందో సో ర్యాండమ్గా మీకు ఒక 10 years 15 years బ్యాక్ అయితే ఒక డేట్ అయితే ఇచ్చేసేయండి. ఇష్యూ బై, సో మనకి ఇష్యూ చేసింది ఎవరని చెప్పేసి, సో మనకి ఇష్యూడ్ బై వచ్చేసరికి UIDAI అని చెప్పేసి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. UIDAI. సో ఈ విధంగా మీరు ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. సో ఇష్యూడ్ బై అని అడిగినప్పుడు UIDAI అయితే ఇక్కడ ఎంటర్ అయితే మీరు చేయాలన్నమాట. సో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి 2 సార్లు చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ డీటెయిల్స్ అనే దాని మీద అయితే మీరు క్లిక్ అయితే చేయాలన్నమాట. సో సేవ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే సేవ్ అయితే అవుతాయి. సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీకు ఇయర్ మీద ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి ఇయర్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇయర్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. మీది ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు. మీరు సేవ్ మీద క్లిక్ చేయగలిగిన ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే సేవ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మీరు సింపుల్గా అయితే మీరు ఈ అకౌంట్లో రిజిస్ట్రేషన్ అయితే అయిపోవచ్చు. అండ్ అలాగే మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. పర్సనల్ డీటెయిల్స్ మీకు వెరిఫికేషన్ అయితే అయిపోతాయి అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం డిపాజిట్ అయితే చేసేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా మెనూలోకి అయితే వెళ్ళండి. సో మెనూలోకి వెళ్తే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్లస్ సింబల్, ఇక్కడ మనకి అయితే కనబడుతుంది. సో ఇక్కడ మన డిపాజిట్ కూడా అయితే కనబడుతుంది అనమాట. సో డిపాజిట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో డిపాజిట్స్ అనేది ఏ విధంగా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంది. ఒకసారి మీరు మన ఛానల్ చెక్ చేసుకుంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఎన్ని రకాలుగా మనం డిపాజిట్ చేయొచ్చు, సో అన్ని రకాల మన వీడియోస్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేసుకోండి. సో విత్డ్రా అనేది వచ్చేసరికి డైరెక్ట్గా ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనబడుతుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనకి పిన్ బయోమెట్రిక్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అథెంటికేటర్ ఉంటుంది, సెక్యూరిటీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే మీకు అథెంటికేటర్ ఉందనుకోండి, మీకు సెక్యూరిటీ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, హ్యాక్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో సెక్యూరిటీ సెట్టింగ్స్లో వచ్చేసరికి మీరు దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మన ఫోన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకున్నాం, తర్వాత మనం పాస్వర్డ్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఎవ్రీ 90 daysకి మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే బెటర్ అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. సెక్యూరిటీగా ఒక క్వశ్చన్ అయితే పెట్టుకోండి, 2 factor అథెంటికేషన్. సో ఇది మనకి పెట్టుకున్నా మంచిదే, పెట్టుకోకపోయినా పర్వాలేదు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈమెయిల్ ద్వారా లాగిన్ అనేది డిసేబుల్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం ఈమెయిల్ ద్వారా లాగిన్ అయితే అయిపోతుంటారు. సో ఇది అయితే మనకి సెక్యూరిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. సో ఇవి మనం పెట్టుకోవడం మన సెక్యూరిటీకి అయితే మంచిదే అనమాట. సో ఇక్కడ మీరు విత్డ్రా కూడా ఎక్కడైతే ఉంటుంది, సో విత్డ్రా మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో విత్డ్రా కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మన ఛానల్ వీడియో అయితే చేసాం. సో ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి. సో ఇది అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే అప్లికేషన్ ఒక లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి జాయిన్ అవ్వి సో అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ బోనస్ కూడా అయితే మీరు పొందొచ్చు. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అప్లికేషన్ యొక్క లింక్ని. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.